హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వియత్నాం దాని గొప్ప సంస్కృతి, అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు, రుచికరమైన వంటకాలకు మరియు చారిత్రక మైలురాళ్లకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం చూస్తున్నది వియత్నాం క్యాపిటల్ హెనాయ్ సిటీ. ఈ హెనాయ్ వియత్నాంలోని రెండవ అత్యధిక పాపులేషన్ జనాభా కలిగిన సిటీ ఈ హెనాయ్. స్ట్రీట్ ఫుడ్, ఇక్కడ హోచిమిన్ సమాధి, అందమైన లేక్స్, ట్రైన్ మార్కెట్స్, అంతేకాక హెలాంగ్ బే, మన ఇంతకుముందు వీడియోలో ఉందండి హెలాంగ్ బేకి సంబంధించిన విశేషాలు. అవన్నీ మనము ఈ హెనాయ్లో చూడొచ్చు. అంతేకాక ఈ హెనాయ్లో ఎగ్ కాఫీ చాలా ఫేమస్ అన్నమాట. ఇది హెనాయ్లో ఉన్న ట్రైన్ స్ట్రీట్ ప్రాంతం. ఇది ఈ స్ట్రీట్ని ట్రైన్ స్ట్రీట్ అంటారు. ఇక్కడ మార్కెట్ లాగా ఉంటుంది. ఆ ట్రాక్ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్కి అటువైపు ఇటువైపు చిన్న కాఫీ హోటల్స్, చిన్న స్నాక్స్ లాంటివి అవి ఇవి అమ్ముతూ ఉంటారు. ట్రైన్ ఈవినింగ్ 7 o'clockకి అట్లా వస్తుంది అనేసి అని చెప్పారండి. మేము వెళ్ళేసరికి మొత్తము మార్కెట్, ఈ వీధి మొత్తం ఈ ట్రైన్ ఉన్న ట్రైన్ వచ్చే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ అటువైపు ఇటువైపు దాదాపు 2 hours ముందు నుంచే వీళ్ళందరూ జనాలు వచ్చి కూర్చొని ఉన్నారన్నమాట. ఈ ట్రైన్ మార్కెట్, ఈ ట్రైన్ స్ట్రీట్ ఎందుకు ఫేమస్ అయింది అనేసనంటే 1902లో వియత్నాం మాజీ ఫ్రెంచ్ వలస పాలకులచే నిర్మించబడిన శతాబ్దపు పాత రైలు అన్నమాట ఇది.
ఆ రైల్ని ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కొంచెము ప్రమాదాలు అవి జరగచ్చనే కారణంతో 2019లో ఈ ట్రైన్ మార్కెట్ని క్లోజ్ చేసేశారు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు. దాదాపు మేము 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ వచ్చిందండి. వచ్చే ముందు ఎవరిని అక్కడ దగ్గర లేకుండా చేశారన్నమాట. నైట్ టైము హెనాయ్ సిటీని చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు. మొత్తం అంతా స్ట్రీట్ ఫుడ్, ఎగ్ కాఫీ ఫేమస్ ఇక్కడ ఈ హెనాయ్లో. ఈ హెనాయ్లో కెఫే జియాంగ్ అని 1946 నుంచి బాగా ఫేమస్ అయింది. ఈ ఎగ్ కాఫీ అమ్మే హోటల్ అన్నమాట ఇది. ఇలాగ లోపలికి వెళ్ళాము. పై ఫ్లోర్ అంతా ఫుల్ నిండిపోయి ఉన్నారండి. కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ. ఇక్కడ కూర్చోబెట్టారన్నమాట మమ్మల్ని. ఈ ఎగ్ కాఫీ బాగా ఫేమస్ ఇక్కడ ఈ హెనాయ్లో.
ఇది వియత్నామీస్కి ట్రెడిషనల్గా వస్తున్న డ్రింక్ అన్నమాట. ఈ కోడిగుడ్డుతో కాఫీ అనేది హెల్త్ పరంగా చాలా మంచిదని ఎగ్ కాఫీని వారు నమ్ముతారు అన్నమాట. కోడిగుడ్డు సొనలు, చక్కెర, కొద్దిగా పాలు లేదు మిల్క్ మేడ్ లాంటిది వేసి తయారు చేస్తారు. ఈయన రన్ చేస్తూ ఉన్నారు ఈ హోటల్ని. ఎలా చేస్తున్నాము అనేసి దాన్ని బట్టి చెప్తున్నారు అన్నమాట. వారు మనకు చూపించారు కూడా లోపలికి వెళ్ళాక. ఇలాగా ఎగ్ ఎల్లోని బాగా బీట్ చేసుకుని దాన్ని కప్స్లో పోసి దానిలో కాఫీ డికాక్షన్ కలుపుతూ ఉన్నారన్నమాట. వీలైతే కొద్దిగా మిల్క్ మేడ్, కొద్దిగా పాలు, చక్కెర కూడా కలుపుతూ ఉన్నారు. సాసర్ లాంటి దాంట్లో హాట్ వాటర్ అది పెట్టి పోసి ఈ ఎగ్ కాఫీ కప్స్ని దాంట్లో పెట్టేశారు వేడిగా ఉండటానికి. ఇప్పుడు డికాషన్ అది వేస్తున్నారు అన్నమాట. ఎగ్ ఎల్లో అది చిలికిన మిశ్రమంలో డికాషన్ కలిపేసేసి తీసుకొచ్చి పెట్టేశారండి. కొద్దిగా చల్లగా కావాలంటే చల్లగా ఇచ్చారు, హాట్ ఎగ్ కాఫీ కావాలంటే అది కూడా ఇచ్చినారన్నమాట. ఎగ్ అంటే బాగా ఇష్టం ఉన్నవారు దీన్ని తాగి టేస్ట్ చేయొచ్చు. మామూలుగా మనము కాఫీ అంటే బాగా ఇష్టపడతాం కదా, అలాంటి వారికి పెద్దగా ఈ రుచి నచ్చకపోవచ్చండి. హెనాయ్ స్ట్రీట్ ఫుడ్ అది చూడొచ్చు మనము. ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ ఉంది అనేసి అక్కడికి వెళ్ళాము. ఇక్కడంతా వీరి వియత్నామీస్ ట్రెడిషనల్ ఫుడ్, సాంప్రదాయ వంటలు ఏమున్నాయో అవన్నీ చాలా బాగా దొరుకుతాయని చెప్పారండి. What is this one? Shrimp. Yeah. This one is chicken. And this one is pancake. Yeah. Vegetable, non-veg. And sugar. And steamed clay pot steamed rice with tofu. Very good. Yeah, very good. Thank you. Sorry, one more. Yeah, thank you. And a salad.
ఈ స్ప్రింగ్ రోల్స్ లాంటివి, వెజ్ స్ప్రింగ్ రోల్స్ అనమాట. అలాంటివన్నీ మా దగ్గర కూడా చేయించారండి వీళ్ళు. ఓన్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేర్పించారనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది, వీడియో చూసింది వియత్నాం క్యాపిటల్ హెనాయ్ సిటీ. ఇంతేనండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నమస్తే, సెలవా మరి.